తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాగళం సభల్లో భాగంగా మే 1వ తేదీ బుధవారం బాపట్ల జిల్లా చీరాలకు రానున్నారు. బైపాస్ రోడ్లో గల టీడీపీ కార్యాలయం వద్ద గల స్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ నేతలు పరిశీలించారు. సభాస్థలంలో టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుర్మార్గమైన యాక్ట్ అని, పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా జగన్ పరిపాలన సాగిస్తున్నాడని కొండయ్య యాదవ్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకి మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చీరాల పట్టణానికి రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ యొక్క సభని జయప్రదం చేయాల్సిందిగా చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తారు. అలాగే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మిగతా 6 నియోజకవర్గాలను కూడా నాకు సపోర్ట్ చేయాల్సిందిగా వారందరిని కూడా కోరుతున్నాను. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ రోజు ఈ సభకు సంబంధించి వేదిక దగ్గర శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దుర్మార్గమైనటువంటి యాక్ట్. ఇది అంటే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా? ప్రజల రక్షణ కోసం ఇటువంటి చట్టాలు వస్తున్నాయా, లేకపోతే మరి ఏ ఉద్దేశంతో ఇటువంటి చట్టాలని ఎవరి ప్రవోక్ చేస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారు అనేది అర్థం కావట్లేదు.